మళ్ళీ ఫ్రైడే వచ్చేసింది. ఇంకో సినిమా రిలీజ్ అయింది. నేను మాట్లాడుతుంది బ్యాండ్ మేళం. ఈ ఫ్రైడే రిలీజ్ కాబోతున్న బ్యాండ్ మేళం థర్స్డే 26 ఇవాళనే రిలీజ్ అయిపోయింది. గైస్, ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. బ్యాండ్ మేళం ఒక రొమాంటిక్ కమర్షియల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్టైనర్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ట్రైలర్ ఏదైతే చూసినామో స్టోరీ అయితే క్లియర్ కట్ గా చూపించారు. అండ్ సినిమా స్టోరీ విషయానికి వచ్చేస్తే ఒక సింపుల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కమర్షియల్ టచ్ ఇచ్చారు. అదే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ కంప్లీట్ కమర్షియల్ టచ్ ఇచ్చారు. గైస్, ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే మన రోషన్ మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్ చేశాడు. రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ సూపర్. ఆ కామెడీ సీన్స్, ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ అండ్ సెకండ్ హాఫ్ లో ఉండే ఇమోషనల్ సీన్స్ అండ్ ఆ ప్రీ క్లైమాక్స్ లో ఒక ఇమోషనల్ సీన్ ఉంటది. సూపర్ పర్ఫార్మెన్స్. అంటే చాలా మెచ్యూర్డ్ గా, చాలా నీట్ గా ఎక్కడ ఎలా చేయాలనేది క్లారిటీతో ఉన్న కుర్రాడు అని క్లియర్ కట్ గా తెలుస్తుంది. రోషన్ కి చాలా స్కోప్ ఉంది ఫ్యూచర్ లో ఒక పెద్ద హీరో కావడానికి. మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం, ఎందుకంటే క్యారెక్టర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ రోషన్ లాంటి పర్సనాలిటీకి. సో క్యారెక్టర్స్ అనేది చాలా మంచి సెలెక్ట్ చేసుకుంటే చాలా మంచి హీరో అవుతాడని క్లియర్ కట్ గా. యాక్టింగ్ వైస్ మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా బాగా చేశాడు. కంప్లీట్ గా తన భుజాల మీద క్యారీ చేశాడు. అండ్ శ్రీదేవి మాత్రం ఓకే నాట్ గ్రేట్, కానీ బాగానే చేసింది. ఉన్నంత సేపు తన యాటిట్యూడ్, తన ఆరోగ్యన్స్ బాగానే అనిపించింది. అండ్ గైస్, మెయిన్ గా మనకు ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సెటప్ అయి అండ్ కామెడీ సీన్స్ కానీ ఏవైతే ట్రైలర్ లో మనకు చూపించారో, ఆ రొమాంటిక్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న యాంగిల్ అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న కామిక్ సీన్స్ కానీ ఇవన్నీ చాలా బాగా, అంటే ఉన్నంత సేపు కొన్ని బాగానే వర్కౌట్ అయినాయి, కొన్ని డిసప్పాయింట్ చేసాయని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా అయితే బాగానే ఉంది. సెకండ్ హాఫ్ ఎలా ఉంటది అని ఎక్స్పెక్ట్ చేసే టట్టు క్లియర్ కట్ గా చేశారు. అండ్ ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కి కంపేర్ చేస్తే కొద్దిగా లెట్ డౌన్ అని చెప్పొచ్చు. కానీ ప్రీ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది టెరిఫిక్ గా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ ఇమోషనల్ సీన్స్ మాత్రం వర్కౌట్ అయినాయి. సో గైస్, ఈ సినిమా విషయానికి అంటే ఈ సినిమా ఓవరాల్ గా ఎలా ఉంది, ఫస్ట్ హాఫ్ మాత్రం బాగానే ఉంది, సెకండ్ హాఫ్ కూడా ఓకే ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ సినిమా చూసుకుంటే ఓవరాల్ గా ఇట్స్ అ గుడ్ వాచ్. గ్రేట్ అని చెప్పలేను కానీ గుడ్ వాచ్. ఎస్పెషల్లీ రోషన్ పర్ఫార్మెన్స్ అండ్ కొన్ని కామెడీ సీన్స్, ఫస్ట్ హాఫ్ లో కామెడీ సీన్స్ అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని ఇమోషనల్ సీన్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయినాయని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఎస్పెషల్లీ సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఆ విలేజ్ రూరల్ సెటప్ ఏదైతే చూపించారో అది బాగుంది, ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది. అండ్ ఇక ఓవరాల్ ప్యాకేజ్ గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఓ రొమాంటిక్ రామ్ కామ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ అ కమర్షియల్ టచ్ మాత్రం ఖచ్చితంగా ఉంది గైస్. సో చూస్తున్న వాళ్ళు, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీరు నియర్ బై థియేటర్స్ లో ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అట్ ద సేమ్ టైం చూస్తున్న వాళ్ళు కింద కనబడుతున్న ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో.